ముందుగా మనం చేసే ఈ పిస్తా మలాయ్ కబాబ్లో పిస్తా వేసుకోండి మిక్సీ జార్లో. ఈ మిక్సీ జార్లో ఈ పిస్తా వేసుకొని దీంతోపాటు యాలకులు వేసుకోండి. తర్వాత వెల్లుల్లి, అల్లం. ఈ వెల్లుల్లి అల్లం మంచి ఆ చికెన్కి పట్టుకొని ఆ మసాలాదారుగా మనకు తయారు చేస్తుంది. వాటిని కూడా మన అల్లం కూడా ఇందులో వేసుకోండి. అలాగే వెల్లుల్లి. సో తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు. అయితే ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో మరీ ఘాటు వేయకండి, కొంచెం మైల్డ్గా ఉండే మిరపకాయలు వేయండి. ఎందుకంటే ఇది ఈ మలాయ్ కబాబే అలా మైల్డ్గా తింటేనే దాని మజా. అంతేకాకుండా హంకర్డ్. ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా మరీ ఎక్కువ వేయకండి, కొంచెం చిటికెడు లాగా ఇందులో ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి మన చికెన్కి పట్టిద్దాం. మన ఈ చికెన్ ముక్కల్ని మనము ఆ చేసిన మిశ్రమాన్ని తీసుకున్నాం కదా, పెరుగు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, యాలకులు అన్నీ, దాంతో మనం కంబైన్ చేసుకుందాం. చీజ్ ఇప్పుడే వేయట్లేదు, చీజ్ తర్వాత వేస్తాను. ఇందులో చికెన్ చూడండి, ఈ బోన్లెస్ పీస్ చికెన్ తర్వాత నేను మిక్సీ జార్లో వేసింది. అయితే ఇందులో చెయ్యి పెట్టాల్సిందే కాబట్టి చెయ్యి పెట్టేస్తాను. ఈ మిశ్రమం ఏదైతే ఒట్టి పెరుగుతో తయారు చేశాను, చీజ్ ఇందులో తర్వాత వాడతాను. ఆ చీజ్ వేస్తేనే అసలైన టేస్ట్. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఈ పెరుగు మన మసాలా మిశ్రమాన్ని పట్టించాలి. సాధారణంగా అయితే దీంట్లో మనం పప్పాయ పేస్ట్ అట్లాంటివి కూడా వేస్తారు. చికెన్ అంత సాఫ్ట్గా ఉంటేనే దాని మజా. చికెన్ని ఈ విధంగా కలిపేసుకోండి. ఉప్పు కూడా ఇప్పుడు మరొక్కసారి ఉప్పు కూడా అడ్జస్ట్ చేద్దాం, కానీ తర్వాత చీజ్ వేస్తాను కాబట్టి జాగ్రత్త. వేసేసి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి ఈ చీజ్ ఎట్లా వేయాలి? ఇలా వేస్తే ఉంటుందా? చీజు మనకి గట్టిగా ఉంటుంది. దీన్ని కూడా మనం పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేయడానికి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వేసి చేస్తాం. మ్యారినేషన్ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇదే మిక్సీ జార్లో మిగిలిన నా ఆ పెరుగు, వడగట్టిన ఆ పెరుగు మిశ్రమం, అలాగే ఇది మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న చీజ్, ఇది నేను తయారు చేయలేదు. మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న చీజ్ ఏదన్నా వాడండి, కానీ మిల్క్ చీజ్ వాడండి. దీంట్లో ఆ చీజు, ఆ పెరుగు మిశ్రమాన్ని వేశాను. దీన్ని పేస్ట్ చేసి రెడీ పెట్టుకుందాం. తర్వాత దీన్ని కబాబ్ని తవా మీద ఒక పుల్లలకి తొడిగించి తవా మీద కబాబ్ తయారు చేసుకుందాం. చీజు, ఆ పెరుగు మిశ్రమాన్ని ఇందులో పెట్టాను. ఇది పేస్ట్ చేసి తర్వాత ఎప్పుడైతే నా ఈ చికెన్ కబాబ్ తవా మీద మొత్తం ఒక 70% కుక్ చేస్తాను, తర్వాత దానికి మళ్ళీ పట్టించి వేస్తాను. అవన్లో వేసేటైతే ఇప్పుడే కలిపేసి చేయొచ్చు, ఎందుకంటే అందరి దగ్గర అవన్ ఉండకపోవచ్చు. ఇంట్లో ఎలా చేయాలో నేను చేర్పిస్తున్నాను. చక్కటి మసాలా అంతా పట్టించాము. ఇప్పుడు వీటిని మనం ఈ పుల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కిద్దాం. ఇలా పుల్లలకి ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా ఎక్కించుకోండి. 2 కానీ ఫ్లాట్గా ఎక్కించాలి. అంటే వేరే కబాబులు మేము ఎక్కించేటప్పుడు దగ్గర కూర్చుతాము. ఈ కబాబ్ చేసేటప్పుడు మాత్రం ఎంత చూడండి, దగ్గరికి కాకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. దాన్ని పక్కన ఇలా పెట్టి ఇదే విధంగా మిగతా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోండి. ఈ ప్యాన్ మరీ ఎక్కువ మంట పెట్టకూడదు, కొంచెం తక్కువ మంట పెట్టాలి. ఎందుకంటే ఇది మలాయ్ కబాబ్. మలాయ్ కబాబ్ బ్రౌన్గా ఉండదు, తెల్లగా చక్కగా మల్లెపూల్లా ఉండాలి. ఇలా ప్యాన్ పైన 2, 3, 4 మూత పెట్టేసేయండి. అయితే ప్యాన్లో మనం వేసాం, కానీ ఆ చికెన్కి కలిపిన కొంచెం మిశ్రమం ఉంది. దాంట్లో ఇప్పుడు నేను కొన్ని కూరగాయలు వేస్తాను. చూడండి, ఉల్లిపాయలు, క్యాప్సికము, టమాటా, కొంచెం పైన లైట్గా ఉప్పు జల్లండి. ఆ మసాలా కొంచెమే ఉంది కదా, లైట్గా ఉప్పు జల్లండి. కొంచెం అంత కారపొడి, ఎందుకంటే కబాబ్లో మనం కారం వేయలే, కానీ దాంతోపాటు తినే వాటికి లైట్గా పట్టించవచ్చు. కొంచెం అంత మసాలా, ఇంకా మిగతాది ఇందులో ఉన్న పెరుగు మిశ్రమాన్ని దీనికి పట్టించేసేయండి. ఇది మనం తినడానికి సలాడ్ లాగా చాలా బాగుంటుంది. చికెన్ తినేటప్పుడు దాంతోపాటు మీరు సలాడ్ లాగా తింటే మనకి
అది డైజెషన్ బాగుంటుంది, మనకి ఆరోగ్యానికి మంచిది. ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్ వీటిలో ఒట్టి రుచే కాదు, కళ్ళకి విందులా మంచి కలర్ యాడ్ అవుతుంది. గ్రీన్గా క్యాప్సికమ్, రెడ్గా టమాటో. కానీ ఇది ఎక్కువ కుక్ చేయకూడదు, చాలా లైట్గా. కాబట్టి ఈ చికెన్ మనకి సాఫ్ట్గా అయిన తర్వాతే మనం ఇవి కూడా వేసుకుంటాం. పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నాను, ఇది తర్వాత లాస్ట్లో వేస్తాను. మనం ప్లేట్లో వడ్డించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో చీజ్ వేయలేదు, ఆ చీజ్ మిశ్రమం రెడీగా ఉంది. దాన్ని ఎలా దీనికి పట్టిస్తానో కూడా మీరు చూడండి. ఈ విధంగా స్లో మంటలో కుక్ చేసుకున్నాను. చూడు ఎంత లైట్గా కలర్ వచ్చింది, ఎక్కువ కూడా రాలేదు. ఇప్పుడు దీనికి మనం చేసుకున్న ఈ చీజ్ కూడా వేసిన పేస్ట్ ఇప్పుడు వేయాలి. ముందే వేసామనుకోండి ఈ చీజ్ మెల్ట్ అయిపోయి మనకి ఎక్కువ అయిపోతుంది. అయితే వేడికి మెల్ట్ అవుతుంది చీజ్ ఏదైతే ఉందో. దీన్ని ఈ విధంగా నేను ఈ ముక్కలకి పట్టిస్తాను. స్లోగా కొంచెం వేడి తాకగానే ఇది మెల్ట్ కూడా అవుతుంటుంది. ఏమి ఈ ఆనందము! నిజంగా ఇలా వేసి మనం చికెన్కి ఒక్క పక్కన వేసేసి ఇప్పుడు ఇది స్లోగా ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది. కానీ ఈ చీజ్ని కొంచెం కూడా వేస్ట్ చేయదు, అంత బాగుంటుంది. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా దీనిపైన ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది సాఫ్ట్ అవుతుంది. దీన్ని ఈ బ్రష్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఈ ముక్క తీసుకొని లైట్గా మరో పక్కకు కూడా కొంచెం పట్టించి మళ్ళీ పెట్టేయండి. ఒక్కొక్క ముక్క ఇలా తీసి లైట్గా చేయండి. కబాబ్ ఒక పక్కకి జరపండి. ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని సైడ్లలో వేసేయండి. ఇవి కూడా ఆ వేడికి కుక్ అవుతాయి. దీనికి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మన కబాబ్ స్లోగా కుక్ అవుతుంది. ఒక సైడ్ కలర్ వచ్చింది, లైట్ కలర్ వచ్చింది, పైకి పెట్టాను, మరో పక్కకి పెట్టాను. కూరగాయలు కూడా వేసాను, అందులో నుంచి కొంచెం తేమ వస్తుంది. ఆ వేడిలో తేమలో మన మలాయ్ కబాబ్ జ్యూసీగా తయారవుతుంది. తర్వాత తింటే అదృష్టం ఉండాలి. మీరు కూడా అదృష్టం ఉండాలంటే ఇంట్లో చేసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఒక నిమిషం కుక్ అయిన తర్వాత చూడండి మెల్ట్ అయిపోతుంది. దీనిపైన మనము ఫస్ట్గా తయారు చేసుకున్న మన పిస్తా, అలాగే కొంచెం మిరియాల పొడి చాలా లైట్గా వేసుకోవాలి, ఎక్కువ కాదు. లైట్గా మిరియాల పొడి మంచి టేస్ట్ అందజేస్తుంది. అంతే, మూత పెట్టేయాలి, చేసుకొని ఫుల్గా తినాలి. మూత పెట్టేయాలి, చేసుకొని టేస్టీగా తినాలి. పిస్తా మలాయ్ కబాబ్ టచా డింగ్ డాంగ్ డింగ్. అంటే కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయింది. చూడండి, ఇది ఇలాగే వడ్డించేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ నేను చేసిన ఆ మలాయ్ కబాబ్ మీకు అదే విధంగా హోటల్లో ఎలా వడ్డిస్తారో అలా వడ్డించడానికి ట్రై చేస్తున్నాను. కబాబ్ ఒక్కటే కాదు, ఆ కూరగాయలు కూడా చూడండి చక్కగా. ఇవి తింటూ ఉంటే దాని మజానే వేరుంటుంది. ఇంకేం కావాలి? ఇది బోల్డ్ డబ్బులు పెట్టి మనం కొనుక్కు తినాలి. మన ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా, టేస్టీగా, అద్భుతంగా, అమోఘంగా. బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే ఇలా రుచికరమైన వంటకాలు తినాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. పిస్తా మలాయ్ కబాబ్. దీన్ని తయారు చేయడానికి ముందు మిక్సీ జార్లో పిస్తా కొంచెం వేసుకుని దాంతోపాటు యాలకులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, హంకర్డ్ అంటే చిక్కటి పెరుగు, ఉప్పు వేసి చక్కగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో చికెన్ బోన్లెస్ పీస్ వేసి దాంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో చిక్కటి పెరుగు, చీజ్, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పుల్లలు తీసుకొని వాటికి చికెన్ ముక్కలన్నీ ఎక్కించిన దాన్ని పెనంపై లైట్ గా నూనె రుద్ది ఒక పక్కన కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలాలో ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమ్, కారపొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి కలిపేసి పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న చీజ్ ఆ మిశ్రమాన్ని దీనిపైన వేసి చక్కగా కోటింగ్ ఇవ్వాలి. అలాగే మనం తయారు చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఒక పక్కన పెట్టి మరో 5-6 నిమిషాల పాటు స్లో మంటలో చికెన్ ని కుక్ చేసుకోవాలి. ఏదైతే చీజ్ చక్కగా మెల్ట్ అవుతూ చికెన్ ముక్కలు పర్ఫెక్ట్ గా కుక్ అయిన వాటిని వేడిగా ఈ సలాడ్ వెజిటేబుల్స్ తోటి వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు పుదీనా చట్నీ కూడా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.